గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకొక 3, 4 డేస్ అయితుంది వీడియోస్ చేయక. కొంచెం బిజీగా ఉండి. ఈరోజు ఏందంటే సిద్ధి యాప్ గురించి ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. దీని తర్వాత శుభ్ సొల్యూషన్స్ సంబంధించిన శుభ్ హెల్త్ ప్లస్ గాని, శుభు దాంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు సిద్ధి యాప్ ఇంట్రడక్షన్. బేసిక్‌గా సిద్ధి యాప్ ఏందంటే మనకు సంబంధించిన కస్టమర్‌కి సంబంధించిన సర్వీసెస్ రిలేటెడ్‌గా ఈ సిద్ధి యాప్ అనేది యూజ్ చేసుకుంటాం. నాదే చూపిస్తాను మీకు. సిద్ధి యాప్ వల్ల మనకి ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటాయనేది. ఐడీ, పాస్వర్డ్ కొట్టాలి. లాగిన్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇన్ని ఆప్షన్స్ వస్తాయి. మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, లాగౌట్ కావచ్చు, నాలెడ్జ్, రెస్పాన్సిబిలిటీస్, యాప్ ట్రాకర్ అంటే మనం చేసిన పాలసీస్ ఉంటాయి కదా! దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఎన్ని పాలసీలు చేస్తున్నామో, దాంట్లో పెండింగ్స్ ఏమైనా ఉన్నాయా, రివ్యూస్ ఏంది, పెండింగ్ డాక్యుమెంట్స్ చూసుకొని క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటేందంటే రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్. మనం ఏమన్నా క్వాలిఫై అయినట్లయితేనంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. ఓకేనా? మన కాంటెస్ట్‌లకి టీమ్‌కి సంబంధించింది, సెల్ఫ్‌కి సంబంధించింది. ఇట్లా వస్తూ ఉంటాయి. దీనిపైన క్లిక్ చేసి మనకు కావాల్సింది క్యాష్ ఉంటే క్యాష్, ఇంటర్నేషనల్ ట్రిప్పులు ఉంటే ట్రిప్పులు, అవి మొత్తం కూడా డీటెయిల్డ్‌గా ఇక్కడే డిస్‌ప్లే అవుతూ ఉంటాయి మనకి. ఏం బిజినెస్ చేసినావు, ఏం క్వాలిఫై అయినావు, దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంది అని చెప్పేసి. ఇక్కడ సపోర్ట్ అంటే రక్షకనికి సంబంధించిన సపోర్ట్‌కి సంబంధించింది. మెయిల్ ఐడీ గాని ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. దీని నుంచి మనకి సిద్ధి యాప్ సంబంధించిన సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. ఓకేనా? ఈ విధంగా. ఇది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడేందంటే ఇక్కడ డౌన్‌లోడ్స్. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ గూడా ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. లెటర్ ఆఫ్ అపాయింట్‌మెంటు, టీడీఎస్ సర్టిఫికేటు, ఫార్ము, జీఎస్టీ మొత్తం గూడా ఇక్కడ నుంచి మనం సపోర్ట్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెంకటేశ్వర్ల సీనియర్ బిజినెస్ అసోసియేట్ లీడర్. ఇది ఏందంటే మనకు సంబంధించిన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ అప్‌డేట్ జేసుకోవచ్చిక్కడ. ఓకేనా? నేను నార్మల్‌గా వాట్సాప్‌లో స్టేటస్ అవి పెడుతుంటాను గదా! అయి మొత్తం గూడా ఇక్కడ నుంచి గూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఎడిట్ అని జెప్పేసి మన ఫోటో ఎడిట్ జేసుకోవచ్చు గ్యాలరీ నుంచి. డిజిటల్ ప్రొఫైల్. మనకు వెబ్‌సైట్ నుంచి ఏమేమి వస్తుంటదనేది ఇక్కడ డిజిటల్ ప్రొఫైల్ గూడా ఓపెన్ అయిపోతుంది. మన వెబ్‌సైట్ ఓపెన్ అయిపోద్ది. ఈ లింక్ నుంచి మనం డిజిటల్ ప్రొఫైల్ గూడా ఓపెన్ జేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఆహ్, ఇక్కడ డిజిటల్ ప్రొఫైలు, ఈ విజిటింగ్ కార్డ్. మనకు ఇది సేమ్ డిజిటల్ విజిటింగ్ కార్డ్ అని చెప్పుకుంటారు. మన డీటెయిల్స్ అన్నీ గూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ మై హైరార్కీ. ఇప్పుడు నేను లీడర్ కాబట్టి నా దగ్గర ఎంతమంది టీమ్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా? L1, L2, DT ఆల్. ఒక 140 మంది వరకు ఉన్నారు. ఇది మనకు కావాలంటే ఈ ఎక్సెల్ షీట్ డౌన్‌లోడ్ చేసుకుంటే వీళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎక్సెల్ ఫార్మాట్‌లో వస్తాయి మనకి. ఇంకొకటేందంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్. మనకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ అడ్వైజర్ డీటెయిల్స్. అసలు మన ప్రొఫైల్ ఏంది? ఎప్పుడు జాయిన్ అయినాం? ఏంది? మన అడ్వైజర్ కోడ్, లీడర్ కోడ్, బేగంపేట్ ఇవన్నీ వస్తాయన్నమాట. బ్యాంక్ డీటెయిల్స్. మనకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడ నుంచి కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా? ఇక్కడ ప్రమోషన్ లెటర్స్, టీడీఎస్ ఇవి మొత్తం ఇంతకుముందు చెప్పినవే ఉంటాయన్నమాట. ఇది మన ప్రొఫైల్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. దీని తర్వాత ఏందంటే యాక్టివిటీ ట్రాకర్ అంటే ఇదేందంటే మనకు మార్నింగ్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి గదా! మీటింగ్స్ అనేది వినాలంటే సిద్ధి లాగిన్ అయిపోయిన తర్వాత దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఎంఎస్ టీమ్స్ నుంచి మీటింగ్ అనేది జాయిన్ అవుతుంది. ఈ మీటింగ్ జాయిన్ కావడానికి మెయిన్ రీజన్ ఏందంటే యాస్ ఎ అడ్వైజర్ మీరు చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి ఎంపీఏ ఇన్సెంటివ్స్ అని ఉంటాయి గదా! మంత్లీ పెర్ఫార్మన్స్ అలవెన్సెస్ అని. అవి రావాలి అంటే మీరు డిజిటల్‌గా మన ఆఫీస్ నుంచి మీరు ఏ బ్రాంచ్ నుంచి అయితే ఎగ్జామ్ రాస్తారో ఆ బ్రాంచ్ నుంచి సిద్ధి యాప్ ఓపెన్ చేసి, ఇక్కడ ఈ మార్నింగ్ ఆడ లింక్ నుంచి అట్‌లీస్ట్ ఒక 5-10 డేస్ మీరు మీటింగ్ అటెండ్ అయితే, మీరు బిజినెస్ చేసినట్లయితే ఎంపీఏ పేఔట్స్ మీ డిజిగ్నేషన్‌కి తగ్గట్టుగా 7,000, 12,000 ఇట్లా మన డిజిగ్నేషన్ తగ్గట్టుగా ఉంటాయన్నమాట. ఆ అమౌంట్ అనేది రావడానికి ఇక్కడ నుంచి మీటింగ్ అనేది డైలీ అటెండ్ కావాల్సి ఉంటుంది. 9:30కి స్టార్ట్ అయితుంది. ఓకేనా? ఇక్కడ క్విక్ లింక్స్. ఇక్కడేందంటే మనకి యాప్ ట్రాకరు, క్రియేట్ లీడు. మనకి యాప్ ట్రాకర్ అనేది ఏందంటే ఇంతకుముందు చెప్పాను గదా! మనం
పాలసీలు చేసినవి ఏమైనా పెండింగ్స్ ఉన్నాయంటే ఇక్కడ చూసుకోవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లై చేసుకుంటే మనకు మాక్సిమం పెండింగ్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇదొక థింగు. ఇంకొకటేందంటే క్రియేట్ లీడ్. క్రియేట్ లీడ్ అంటే మనం కొత్తగా పాలసీ లాగిన్ చేయాలనుకుంటే ప్రాసెస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఓకేనా? క్రియేట్ లీడ్ నుంచి మనం చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత క్విక్ లింక్స్, క్విక్ కోడ్స్ మన కొటేషన్స్ తీయడానికి ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. క్విక్ కోడ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఏ సెక్టార్‌లో పాలసీలు కావాలి, కస్టమర్ ప్రొఫైల్‌ని బట్టి ఏ పాలసీలు ఇస్తే బెటర్‌గా ఉంటదనేది చూసి, ఆ పాలసీకి సంబంధించిన కొటేషన్ ప్రాసెస్ అంతా కూడా క్విక్ కోడ్స్ పైన క్లిక్ చేసి చేయాల్సి ఉంటుంది. ఇది నార్మల్‌గా హోమ్ పేజ్ పైన ఓపెన్ చేస్తే కనిపించే ఇవన్నీ అన్నమాట. ఓకేనా? దీని తర్వాత ఇక్కడ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్, కమిషన్స్, ఎర్నింగ్స్ ఇవి కూడా చూసుకోవచ్చు. మంత్ ఆన్ మంత్ రివార్డ్స్ రికగ్నిషన్ అయితే ఇంతకుముందు చూపించినట్టే. మనము ఏమన్నా టీమ్ రిలేటెడ్ గాని, సెల్ఫ్ రిలేటెడ్‌గా ఫస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి గదా! దానికి దీనికి సేమ్ ఉంటది. ఓకేనా? ఇట్లా క్లిక్ చేసి కావాలంటే ఇక్కడ డేట్ వైస్‌గా మనకు మంత్లీ కాంటెస్ట్‌లు అవి ఉంటాయి గదా! కాంటెస్ట్‌ని బేస్ చేసుకొని డేట్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే, ఆ డేట్‌లో నువ్వేదన్నా క్వాలిఫై అయినావా లేదా ఇక్కడే తెలిసిపోతుంది. ఓకేనా? ఇంకొకటేందంటే ఇక్కడ ఆల్ మోడల్స్. ఇవి మొత్తం డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఈరోజు ఫస్ట్ అయితే క్విక్ లింక్స్ పైన ఉండే ఈ 3, 4 ఆప్షన్స్. యాప్ ట్రాకర్ అంటే పాలసీకి సంబంధించిన పెండింగ్ చూసుకోవడానికి. ఫస్ట్ మై అటెండెన్స్ అంటే ఇక్కడ పంచ్ ఇన్ చేసినంటే ఒకవేళ ఫుల్ టైమ్ లీడర్ అయితునంటే ఇక్కడ పంచ్ ఇన్ చేసుకోవాల్సి ఉంటది. తర్వాత తర్వాత మళ్ళీ మీటింగ్ అటెండ్ కావాల్సి ఉంటది. పార్ట్ టైమ్ వాళ్ళైతే జస్ట్ మీటింగ్ ఒకటి అటెండ్ అయితే సరిపోతుంది. క్విక్ లింక్స్ పైనైతే యాప్ ట్రాకర్ అంటే పాలసీ పెండింగ్స్ క్లియర్ చేసుకోవడానికి. ఎన్ని పాలసీలు చేసినావు, ఏ పాలసీలో ఏమేమి పెండింగ్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధి యాప్ నుంచి మనం అప్‌లోడ్ చేసుకున్నా కూడా మాక్సిమం పాలసీలు క్లియర్ అయితాయి. క్రియేట్ లీడ్ అంటే మనకి కొత్తగా పాలసీ లాగిన్ చేయడానికి చేసేది. క్విక్ కోడ్స్ అంటే కొటేషన్స్ తీయడానికి యూజ్ చేస్తాము దీన్ని. రెన్యువల్స్ మన దగ్గర రెన్యువల్స్ ఎన్నున్నాయి, అసలు ఈ పాలసీలు ఎన్ని చేసినాం ఇవన్నీ కూడా మనకు రెన్యువల్స్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ రెన్యువల్స్ ఇన్ 90 డేస్. నెక్స్ట్ రాబోయే 90 డేస్‌లో 40,00,000 బిజినెస్ అనేది నేను రెన్యువల్ చేయించాలి. 68 పాలిసీస్ అయినాయన్నమాట. ఇక్కడ పాలిసీస్ ఇన్ గ్రేస్ పీరియడ్. ఆల్రెడీ ఇదేందంటే మనకి ఒక 4 పాలిసీలున్నాయి. వీళ్ళు పేమెంట్ చేయలేదు. గ్రేస్ పీరియడ్ గూడా అయిపోయింది. వీళ్ళతో మాట్లాడి రెన్యువల్ చేయించాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా. ఇక్కడ ల్యాప్స్‌డ్ పాలిసీస్ మొత్తం ఇప్పటివరకు పేమెంట్ చేయక ల్యాప్స్ అయిన పాలిసీస్ 5 ఉన్నాయి. వీళ్ళతో గూడా మాట్లాడి మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి రెన్యువల్ కలెక్షన్ ఫర్ ఫిబ్రవరి. ఫిబ్రవరిలో రెన్యువల్ కలెక్ట్ చేసింది 13 పాలిసీస్ చేపించాను. దాంట్లో ఇంత అమౌంట్ వచ్చింది. ఓకేనా? ఇట్లా మన కస్టమర్ సంబంధించిన రెన్యువల్ పేమెంట్ లింకులన్నీ గూడా ఇక్కడ నుంచి మనం పంపియచ్చు. కస్టమర్ సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ గూడా మనం ఇక్కడ నుంచి పంపియచ్చు. కాపోతే ఇక్కడ చూడండి, విజయ్ అదేడ్లో ఉంది. ఇక్కడ ఏదన్నా దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇక్కడ. ఇక్కడ కస్టమర్ డాక్యుమెంట్స్ అని జెప్పేసి క్లిక్ చేస్తే పాలసీ డాక్యుమెంటు, స్టేట్‌మెంటు, ప్రీమియం రిసిప్ట్, పాలసీ కిట్, రెన్యువల్, పాలసీ ట్రాన్సాక్షన్ స్టేట్‌మెంట్, ల్యాప్స్ రీఇన్‌స్టేట్‌మెంట్ మొత్తం పాలసీకి సంబంధించిన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. యాస్ ఎ అడ్వైజర్‌గా నీకు సంబంధించిన కస్టమర్ సర్వీసెస్ అన్నీ గూడా 90% దీని నుంచే చేసుకోవచ్చు. ఓకేనా? రెన్యువల్ పేమెంట్ లింకులు గాని, పాలసీ డాక్యుమెంట్లు గాని, ప్రీమియం రిసిప్ట్‌లు గాని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం దీంట్లో నుంచే చూసుకోవచ్చు. ఇవి ఇన్ని రకాలు ఇంతమంది అడ్వైజర్స్ ఉన్నారు. వాళ్ళు చేసిన దానివల్ల ఇన్ని పాలిసీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం రెన్యువల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ సెల్ఫ్ అంటే మన సెల్ఫ్ కోడ్. నాది లీడర్ కోడ్ కాబట్టి దాంట్లో ఉండే బిజినెస్ డీటెయిల్స్. ఇవి రెన్యువల్స్, కస్టమర్ పేఔట్స్. పర్సిస్టెన్సీ రిపోర్ట్. కస్టమర్ పేఔట్స్ అంటే ఏదన్నా పాలిసీలు తీసుకుంటారు గదా! తీసుకున్న తర్వాత కస్టమర్స్‌కి ఆ పాలిసీ నుంచి డబ్బులొచ్చేవి అలాంటి పాలిసీలు ఏమైనా చేస్తే ఎవరెవరు ఎంతెంత డబ్బులు తీసుకున్నారు, ఏ పాలిసీ ఏ కస్టమర్ ఎంత అమౌంట్ తీసుకుంటున్నాడు అనే డీటెయిల్స్ అన్నీ గూడా ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఓకేనా? ఇక్కడ మనకైతే అలాంటి పాలిసీలు ఏం సేల్ చేయలేదు కాబట్టి ఏం లేవు. ఇక్కడ కస్టమర్ పేఔట్ అయిపోయింది. ఈ పర్సిస్టెన్సీ రిపోర్ట్ ఇదంతా ఏందంటే మనము పర్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే మనకు రావాల్సిన కమిషన్ స్ట్రక్చర్ అంతా గూడా మారుతూ ఉంటుంది. నీకు ఏదన్నా క్వాలిఫై అయిపోతే ట్రిపుల్ గాని, ఇన్సెంటివ్స్ గాని ఇవన్నీ రావన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ నువ్వు ఎన్ని పాలిసీలు చేసినావు, ఎన్ని పాలిసీలు రెన్యువల్ చేయిస్తున్నావు అట్‌లీస్ట్ 90% ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఇక్కడ చూడు మనకి ఆల్ డీటీ టీమ్ అయితే ఏందంటే 6.1 లాక్ 100% పర్సిస్టెన్సీ 13థ్ మంత్ అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ మంత్ రెన్యువల్ ఉంటది గదా! అదన్నమాట.
ఇక్కడ చూడండి మనకి 1.5 లాక్స్ 100% 37 మంత్స్. ఇది 3 ఇయర్స్. సెకండ్ ఇయర్ కాకుండా థర్డ్ ఇయర్ రెన్యువల్. ఇట్లా మనకి ఇయర్ బై ఇయర్ మనకి ఎంతెంత అమౌంట్ కలెక్ట్ చేస్తున్నావు, ఎంతెంత చేయాల్సి ఉంటుంది, పర్సిస్టెన్సీని ప్రోగ్రెషన్ ఏ విధంగా ఉంది అనేది మనకి ఇక్కడ చేయాల్సి ఉంది. ఇప్పుడు నాకేందంటే 13th మంత్ 100% ఉంది. సెకండ్ ఇయర్ రెన్యువల్ చేసిన వాళ్ళు 100% ఉంది. థర్డ్ ఇయర్ ఇంకా కాలేదు కాబట్టి 68 పాలిసీస్ ఉన్నాయి కదా! అవన్నీ రెన్యువల్ చేపిస్తే అది కూడా మనకి 100% పర్సిస్టెన్సీ కనిపిస్తది. 25 మంత్స్ అంటే ఇది సెకండ్ ఇయర్, 36 మంత్స్ అంటే థర్డ్ ఇయర్, 49 మంత్స్ అంటే ఫోర్త్ ఇయర్, 61 మంత్స్ అంటే ఫిఫ్త్ ఇయర్. మనకు 3 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి 3 ఇయర్స్ పర్సిస్టెన్సీ రిపోర్ట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. నీకు L1 నుంచి సెల్ఫ్ కావాలంటే లీడర్ ప్రొఫైల్‌కి ఇట్లా అన్ని డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ సెల్ఫ్ సెలెక్ట్ చేసుకుంటే సెల్ఫ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయి. ఇదో సెల్ఫ్ నేను ఎక్కువ పాలిసీస్ అమ్మను. టీమ్ నుంచే చేపిస్తుంటాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ టీమ్ సెలెక్ట్ చేసుకుంటే టీమ్‌లో 13th మంత్ ఎంతుంది, 25 మంత్ ఎంతుంది, 37 మంత్ ఎంతుంది, 49 మంత్ ఎంతుంది, 61 మంత్ ఎంతుంది. ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకేనా? ఈ రోజుకి ఇది సరిపోతది అనుకుంటున్నాను. మనకు సిద్ధి యాప్ నుంచి వచ్చే బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా. హ్మ్. ఇదండి మనకు హోమ్ పేజ్‌లో ఉండే ఆప్షన్స్ గురించి మాత్రమే చెప్పాను. నీకు రేప్ రేపు నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. దాంట్లో ఈ ఆల్ మోడల్స్‌లో ఉండే డీటెయిల్స్ అన్నీ గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. దాన్ని బేస్ జేసుకొని మీకు సిద్ధి యాప్ గురించి ఒక ఐడియా వస్తుంది. అసలు ఈ యాప్ ఏంది? యాప్‌లో ఉండే ఆప్షన్స్ ఏంది? ఆప్షన్స్ వల్ల మనకు బెనిఫిట్ ఏంది? కస్టమర్‌కు బెనిఫిట్ ఏంది? ఎండ్ ఆఫ్ ది డే ఏ అప్లికేషన్ పెట్టినా దానివల్ల నీకేం ఉపయోగం? నీ కస్టమర్‌కి ఏం ఉపయోగం? అనేది నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే చాలు. ఆ యాప్‌ని నువ్వు 100% యూజ్ చేసుకుంటారు. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే షుబ్ సొల్యూషన్స్ పైన చేస్తాను. ఒక 5, 6 వీడియోస్ చేస్తాను కంపల్సరీ. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. రీసెంట్‌గా కొన్ని పాలిసీస్ వచ్చినాయి కాబట్టి, దాన్ని బేస్ చేసుకొని బెస్ట్ పాలిసీస్ అనేది మన కస్టమర్స్‌కి ఇవ్వచ్చు అనేది నా అభిప్రాయం అన్నమాట. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. కాల్ మీ ఫర్ యువర్ రిక్వైర్మెంట్ వీడియోస్. మెసేజ్ చేయండి, కాల్ చేయండి, మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. దాన్ని బేస్ చేసుకొని బెస్ట్ వీడియోస్ క్రియేట్ చేస్తాను. మంచి పాలిసీలు సేల్ చేసుకుందాం. కస్టమర్ త్రూ ఆఫ్ కస్టమర్ సైడ్‌గా మంచిగా సర్వీస్ ఇవ్వడానికి మంచి స్కోప్ ఉంటుందన్నమాట. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. వాచ్ ఆల్ వీడియోస్. ఆల్ ది బెస్ట్.